డైలీ టేస్ట్ ది డైలీ. మొత్తానికి ఇంజనీరింగ్ కాలేజ్ల బంద్ ముగిసింది. నేటి నుంచి యథావిధిగా తిరిగి తెరుచుకోనున్నాయి కళాశాలలు. యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా 1200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేసేందుకు సర్కారు హామీ ఇవ్వడంతో యాజమాన్యాలు బంద్ను విరమించాయి. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. మొత్తం 1207 కోట్ల రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం. అందులో 700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టాయి యాజమాన్యాలు. ఇందులో వృత్తి విద్యా కాలేజీలకు 500 కోట్లు, డిగ్రీ పీజీ కాలేజీలకు 200 కోట్ల రూపాయలు చెల్లించాలని యాజమాన్యాలు కోరాయి. చివరకు 600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళికిస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. చర్చలు సఫలం కావడంతో బంద్ను విరమించుకున్నట్లు ప్రకటించాయి కాలేజీల యాజమాన్యాలు. దీంతో ఇవాటి నుంచి మళ్లీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత ప్రభుత్వం చేసినట్టు పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు మిగతా స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చిన్నాభిన్నం చేసిందన్న భట్టి 10 ఏళ్ల పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్లో పెట్టి భారంగా మార్చిందని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ రేషనలైజేషన్ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించామన్న భట్టి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బంద్ విరమణకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కాలేజీ అకౌంట్లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్లో డబ్బులు వేసే ఆలోచన చేస్తోంది సర్కార్. విద్యార్థి తండ్రి పేర్లతో జాయింట్ అకౌంట్ తీయించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.